హాయ్ ఫ్రెండ్స్, వైఎస్ విజయమ్మ గారి పేరిట ఉన్న ఆస్తులు ఎన్ని, వాటి విలువ ఎంత, వాటిలో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే షర్మిల గారికి దక్కే వాటా ఎంత అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సో అధికారిక పత్రాలు, ఎన్నికల అఫిడవిట్లు మరియు బహిరంగంగా వెల్లడైన సమాచారం ప్రకారం వైఎస్ విజయమ్మ గారి ఆస్తులను చూస్తే మనకు కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ విజయమ్మ గారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు 32 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు నమోదైంది. అయితే ఇది కేవలం ఆమె వ్యక్తిగత పేరిట ఉన్న స్థిర అండ్ చరాస్తుల విలువ మాత్రమే. ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, అలాగే వివిధ కంపెనీల్లో ఉన్న షేర్ల విలువ కలిసి ఉంటుంది. కానీ వైఎస్ కుటుంబానికి సంబంధించిన అసలు ఆర్థిక వివాదం ఈ 35 కోట్ల రూపాయల చుట్టూ లేదు. కొన్ని వేల కోట్ల విలువైన కంపెనీ షేర్లు, అలాగే ఆస్తుల పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య అండ్ అక్క తమ్ముళ్ల మధ్య వచ్చిన విభేదాలే ఈ అసలు సమస్యకు కారణమయ్యాయి. విజయమ్మ గారికి ఉన్న స్థిరాస్తుల విషయానికి వస్తే పులివెందులలోని కుటుంబ నివాసం అండ్ అలాగే ఇడుపులపాయలోని ఎస్టేట్ లో ఉన్న వాటాలు అండ్ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో ఉన్న హక్కులు ఇక్కడ ప్రధానమైనవి. సో లోటస్ పాండ్ ఒక ఇల్లు మాత్రమే కాదు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి అలాగే ఎన్నో రాజకీయ వ్యూహాలకు కేంద్ర బిందువు అన్నమాట. ఈ బిల్డింగ్ లోనే విజయమ్మ గారితో పాటు షర్మిల గారు కూడా నివసిస్తూ వచ్చారు. అయితే ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం చూస్తే విజయమ్మ గారి వద్ద ఉన్న నగదు అండ్ అలాగే బ్యాంకు నిల్వలు కాలక్రమేణా మారుతూ వచ్చాయి. 2011 ఉప ఎన్నికల సమయంలో ఆమె ఆస్తులు ఒక రకంగా ఉంటే 2014 నాటికి అవి పెరిగాయి. ప్రధానంగా భారతి సిమెంట్స్, సొండూరు పవర్, అలాగే సరస్వతి పవర్ వంటి కంపెనీలో విజయమ్మ గారికి ఉన్న షేర్లు అత్యంత వాల్యుబుల్ అన్నమాట. ఇందులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూనే ప్రస్తుతం ఈ వివాదం అయితే నడుస్తోంది. సో ఈ కంపెనీలో విజయమ్మ గారి పేరిట ఉన్న షేర్లను జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలు షర్మిలకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేస్తానని గతంలో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 2019లో జరిగిన ఎంఓయు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్జిత ఆస్తుల్లో కొంత భాగాన్ని అలాగే తల్లి విజయమ్మ గారి వద్ద ఉన్న వాటాలను షర్మిల గారికి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ఒక సంక్లిష్టమైన చట్టపరమైన సమస్య తలెత్తింది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న సిబిఐ అలాగే ఈడీ కేసుల కారణంగా ఆయన ఆస్తులు కొన్ని అటాచ్మెంట్ లో ఉన్నాయి. సో అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులను ఇతరులకు బదిలీ చేయడం చట్టరీత్యా నేరం అవుతుందని, అందుకే ఆ షేర్ల బదిలీ ప్రక్రియ నిలిచిపోయిందని జగన్ తరపు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అండ్ మరోవైపు షర్మిల గారు మాత్రం తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆస్తుల పంపిణీ విషయంలో ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, కేవలం రాజకీయ కారణాల వల్ల లేదా వ్యక్తిగత విభేదాల వల్ల తనకు దక్కాల్సిన వాటాను అన్నయ్య అడ్డుకుంటున్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు. సో విజయమ్మ గారి ఆస్తుల్లో షర్మిలకు ఎంత వస్తుంది అన్నది చూస్తే సాధారణంగా హిందూ వారసత్వ చట్టం ప్రకారం తల్లి ఆస్తిలో కొడుకు మరియు కూతురికి సమానమైన వాటా ఉంటుంది. కానీ ఇక్కడ ఆస్తులు కేవలం వారసత్వంగా వచ్చినవి మాత్రమే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మరియు అంతకు ముందు వ్యాపారాల ద్వారా సంపాదించినవి కూడా ఉన్నాయి. సో విజయమ్మ గారి పేరు మీద ఉన్న ఆస్తుల విలువ కంటే ఆ ఆస్తుల వెనుక ఉన్న కంపెనీల నెట్వర్త్ చాలా ఎక్కువ అన్నమాట. ఉదాహరణకు సరస్వతి పవర్ కు 1000 ఎకరాల భూమి ఉంది అండ్ అలాగే మైనింగ్ లీజులు ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ విలువ భవిష్యత్తులో కొన్ని వేల కోట్లకు చేరుతుందని అంచనా. సో అందుకే ఈ వాటా పంపకం అనేది కేవలం కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం కాదు, ఇది ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యానికి సంబంధించిన అధికారం అన్నమాట. అండ్ ఇక విజయమ్మ గారి వద్ద ఉన్న ఆభరణాల విషయానికి వస్తే ఆమె దగ్గర సుమారు 1.5 నుంచి 2 కిలోల వరకు బంగారం ఉన్నట్లు గత అఫిడవిట్లు అయితే చెప్తూ ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే కొన్ని కోట్లు ఉంటుంది. అండ్ అలాగే పులివెందుల మరియు కడప ప్రాంతాల్లో ఆమె పేరిట ఉన్న వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత విజయమ్మ గారు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో కానీ, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఆమె ఒక రక్షణ కవచంలో నిలిచారు. కానీ ఇప్పుడు ఆమె తన 2 బిడ్డల మధ్య నలిగిపోతూ ఉన్నారు. విజయమ్మ గారు స్వయంగా విడుదల చేసిన లేఖలో కూడా ఆస్తుల పంపిణీ జరిగిందని, షర్మిలకు కొన్ని ఆస్తులు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు చెప్పారని ఆమె ధృవీకరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వాదన ప్రకారం తాను కష్టపడి సంపాదించిన ఆస్తులను చెల్లెలిపై ఉన్న ప్రేమతో ఇవ్వాలని అనుకున్నానే తప్ప అది ఆమెకు ఉన్న చట్టబద్ధమైన హక్కు కాదు, కేవలం ప్రేమతో ఇచ్చే ఆస్తిని డిమాండ్ చేసే హక్కు లేదని ఆయన భావిస్తూ ఉన్నారు. అండ్ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, షర్మిల గారు సమర్పించిన 2024 ఎన్నికల అఫిడవిట్ లో
తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తనకు వందల కోట్ల రూపాయల రుణం రావాలి అని చూపించారు. అంటే ఆస్తుల పంపిణీలో భాగంగా రావాల్సిన మొత్తాన్ని ఆమె అప్పుగా పరిగణిస్తున్నారా, లేక నిజంగానే ఆర్థిక లావాదేవీలు జరిగాయా అన్నది తెలియాల్సి ఉంది. అండ్ విజయమ్మ గారి ఆస్తుల విషయంలో బెంగళూరులోని ఆస్తులు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. బెంగళూరులోని యలహంకలో ఉన్న వైఎస్ కుటుంబ భవనం విలువ కూడా వందల కోట్లలోనే ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా భారతీ సిమెంట్స్ లో ఉన్న మెజారిటీ వాటాను ఫ్రెంచ్ కంపెనీ విఐ క్యాట్ కు విక్రయించినప్పుడు వచ్చిన నగదులో కూడా విజయమ్మ గారికి కొంత వాటా ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బును ఆమె వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారి ఆస్తుల్లో సింహభాగం ఇప్పటికే దక్కిందని, ముఖ్యంగా కంపెనీల మేనేజ్మెంట్ హక్కులు ఆయన వద్దే ఉన్నాయని షర్మిల వర్గం వాదన. అయితే జగన్ మాత్రం తన చెల్లెలికి ఇప్పటికే కావాల్సినంత ఇచ్చానని, ఆమె రాజకీయంగా తనను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. సో ఈ మొత్తం వివాదాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషిస్తే ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తి తగాదా మాత్రమే కాదు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రస్తుత రాజకీయ నాయకురాలు మరియు ఒక మాజీ ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న పోరాటం కాబట్టి దీనికి సామాజిక మరియు రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. విజయమ్మ గారు తన ఆస్తులను ఇద్దరు బిడ్డలకు సమానంగా పంచాలని కోరుకుంటున్నారా, లేక పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటున్నారా అన్నది కాలమే నిర్ణయించాలి. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే విజయమ్మ గారి వ్యక్తిగత ఆస్తుల కంటే ఆమెకు హక్కు ఉన్న కంపెనీ షేర్ల విలువ చాలా రెట్లు ఎక్కువ. సో ఈ షేర్ల బదిలీ జరిగితేనే షర్మిల గారికి అసలైన ఆర్థిక బలం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టి అంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో వేసిన పిటిషన్ ఈ వివాదాన్ని మరింత క్లిష్టతరం చేసింది. తన అనుమతి లేకుండా విజయమ్మ గారు షేర్లను షర్మిల పేరు మీదకు మార్చడం చెల్లదని ఆయన కోర్టును ఆశ్రయించడం ద్వారా కుటుంబ సమస్యను రచ్చకీడ్చినట్లయింది. సో విజయమ్మ గారు ఈ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే తన ఇద్దరు బిడ్డలు కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. కానీ రాజకీయాల మధ్యలో ఆస్తుల చిచ్చురేగితే అది ఎంతటి బలమైన బంధానైనా విడదీస్తుందని ఈ ఒక్క ఘటన నిరూపిస్తోంది. సో విజయమ్మ గారి ఆస్తుల విలువ కేవలం కాగితాల మీద ఉన్న 35 కోట్లు కాదు, అది తెర వెనుక ఉన్న వేల కోట్ల సామ్రాజ్యానికి ఒక తాళం చెవి లాంటిది. సో ఆ తాళం చెవి ఎవరికి దక్కుతుంది, ఎవరికి ఎంత వాటా వస్తుంది అన్నది చట్టపరమైన పోరాటాలు మరియు రాజకీయ పరిణామాల తర్వాతే స్పష్టమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆశించినట్లుగా కుటుంబం ఐకమత్యంగా ఉంటుందా, లేక ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. కానీ విజయమ్మ గారి ఆస్తుల వివరాలను మనం ఒకసారి లోతుగా చూస్తే ఆమెకు వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు సేవింగ్స్ అకౌంట్ల వివరాలు కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. 2014 అఫిడవిట్ ప్రకారం ఆమెకు సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల నగదు నిల్వలున్నాయి. అండ్ అలాగే ఆమెకు పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయలో సుమారు 15 నుంచి 20 ఎకరాల వరకు సాగు భూమి ఉన్నట్లు రికార్డులు చెప్తూ ఉన్నాయి. సో ఈ భూమి కేవలం వ్యవసాయ భూమి మాత్రమే కాదు, ఇది వైఎస్ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్ తో ముడిపడి ఉంది. ఇక్కడే వైఎస్ఆర్ స్మృతివనం కూడా ఉంది. సో ఆ ప్రాంతంలో భూముల విలువ ఇప్పుడు ఎకరాకు కోట్లలో పలుకుతోంది. కానీ విజయమ్మ గారి ఆస్తుల్లో జగన్ గారికి మరియు షర్మిల గారికి వచ్చే వాటా గురించి మనం చర్చించుకుంటే మనం ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం మరియు సెల్ఫ్ అక్వైర్డ్ అంటే స్వార్జితం ఆస్తుల మధ్య తేడాను గమనించాలి. రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి వైఎస్ రాజారెడ్డి గారి నుంచి పొందిన ఆస్తులు తక్కువ, కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చాక అభివృద్ధి చేసిన ఆస్తులు ఎక్కువ. చట్ట ప్రకారం తండ్రి ఆస్తిలో కొడుకుకు ఎంత హక్కు ఉంటుందో కూతురికి కూడా అంతే హక్కు ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని చాలా రాజకీయ కుటుంబాల్లో ఆస్తులను ముందుగానే ఒక ఒప్పందం ప్రకారం పంచుకుంటారు. కాబట్టి వైఎస్ కుటుంబంలో కూడా అటువంటి ఒప్పందం జరిగిందని, కానీ అది అమలులో విఫలమైందని స్పష్టమవుతోంది. విజయమ్మ గారు ప్రస్తుతం ఉంటున్న లోటస్ పాండ్ నివాసం కూడా 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సో బంజారా హిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ భవనం విలువ కనీసం 300 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా. సో ఈ ఆస్తిలో తనకు వాటా కావాలి అని షర్మిల గారు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అండ్ అలాగే బెంగళూరులోని వైట్ ఫీల్డ్ మరియు యలహంక ప్రాంతాల్లో ఉన్న భూములు, భవనాల విలువ కూడా 100 కోట్లలో ఉంది. ఇవన్నీ విజయమ్మ గారి పేరు మీదనో లేదా ఆమె డైరెక్ట్ గా ఉన్న కంపెనీల పేరు మీదనో ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆస్తుల విలువ మరింత పెరిగింది. అయితే ఈ ఆస్తుల పంపకం విషయంలో జగన్ గారు ఒక లాజికల్ పాయింట్ ను ముందుకు తెస్తున్నారు. ఏంటి అంటే తన తండ్రి మరణం తర్వాత వ్యాపారాలను తానే స్వయంగా అభివృద్ధి చేశానని, అందులో వచ్చిన లాభాలను చెల్లెలికి పంచాల్సిన అవసరం లేదు అని ఆయన వాదిస్తూ ఉన్నారు. కానీ షర్మిల గారు మాత్రం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని వ్యాపారాలు కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే పరిగణించబడ్డాయని, జగన్ కేవలం ఒక మేనేజర్ గా మాత్రమే వ్యవహరించారని, అందుకే
తనకు సమాన వాటా కావాలి అని పట్టుబడుతూ ఉన్నారు. సో విజయమ్మ గారి ఆస్తుల్లో అధికారికంగా నమోదైన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సెక్యూరిటీ బాండ్లు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. వీటి విలువ కూడా కోట్లలోనే ఉంటుంది. 2011లో ఆమె ఆస్తుల విలువ కేవలం 9 కోట్లుగా ఉంటే 2014 నాటికి అది 35 కోట్లకు ఎలా చేరింది అన్న దానిపై అప్పట్లో విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ కంపెనీ షేర్ల విలువలు పెరగడం వల్లనే ఈ పెరుగుదల సాధ్యమైందని వైఎస్ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆస్తుల్లో ఎంత వస్తుంది అన్న దానికంటే ఇప్పటికే ఆయన వద్ద ఉన్న ఆస్తుల విలువ వేల కోట్లు ఉంటుంది. ఆయన సాక్షి మీడియా గ్రూప్, భారతీ సిమెంట్స్ వంటి దిగ్గజ సంస్థలకు అధిపతి అన్నమాట. కానీ విజయమ్మ గారి ఆస్తుల పంపిణీ అనేది ఒక ఆత్మాభిమాన పోరాటంగా మారింది. షర్మిల గారు తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్లి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరడం వెనుక కూడా ఈ ఆస్తి వివాదాల ప్రభావం ఉంది అని రాజకీయ వర్గాల్లో ఒక బలమైన ప్రచారం అయితే జరుగుతోంది. సో విజయమ్మ గారు ఈ ఆస్తుల విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది ఇప్పుడు కీలకమన్నమాట. ఆమె తన ఆస్తులను విల్లు అంటే మరణ శాసనం రాశారా లేదా అన్నది ఇంకా బయటకు రాలేదు. ఒకవేళ ఆమె తన ఆస్తులను షర్మిలకు రాసిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానిని సవాలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే సరస్వతి పవర్ షేర్ల విషయంలో ఆయన కోర్టుకెళ్లారు. ఒక తల్లి తన 2 బిడ్డలకు ఆస్తులను పంచాలి అనుకుంటున్నప్పుడు కొడుకు అడ్డుకోవడం అనేది తెలుగు సమాజంలో ఒక కొత్త చర్చకైతే దారితీసింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ను దెబ్బతీస్తుందా లేదా అన్నది పక్కన పెడితే చట్టపరంగా ఆయనకున్న హక్కులను ఆయన కాపాడుకోవాలి అని చూస్తూ ఉన్నారు. విజయమ్మ గారి పేరు మీద ఉన్న కడపలోని స్థలాలు, హైదరాబాద్ లోని ప్లాట్లు, అలాగే ఇతర పెట్టుబడులన్నింటినీ కూడా కలిపితే వాటి విలువ సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఒక అంచనా. కానీ అఫిడవిట్లలో కేవలం కొనుగోలు చేసినప్పటి ధరను మాత్రమే చూపిస్తారు కాబట్టి అది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ ఆస్తుల స్థాయి వేరేలా ఉంటుంది. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్ ఫౌండేషన్ మరియు ఇతర ట్రస్టుల పేరు మీద ఉన్న ఆస్తులు అన్నమాట. వీటిపై విజయమ్మ గారికి పూర్తి అధికారం ఉంది. ఈ ట్రస్టుల ద్వారా నిర్వహించబడే విద్యా సంస్థలు, ఆసుపత్రుల్లో, అలాగే ఇతర సేవా కార్యక్రమాల్లో ఎవరికి ఎంత ప్రాతినిధ్యం ఉంటుంది అన్నది కూడా పంపకాలలో భాగంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన సంపాదనలో సింహభాగం తన 2 కుమార్తెలకు, అలాగే భార్య భారతి గారికి ఇప్పటికే బదిలీ చేసినట్లు వార్తలైతే వస్తూ ఉన్నాయి. అందుకే ఆయనకు తన తల్లి ఆస్తిపై ఉన్న మక్కువ కంటే ఆ ఆస్తులు రాజకీయ ప్రత్యర్థుల చేతికి అంటే షర్మిల ద్వారా కాంగ్రెస్ కు వెళ్లకుండా చూడాలి అన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సో షర్మిల గారు మాత్రం తన పోరాటం కేవలం ఆస్తి కోసం మాత్రమే కాదు, తన తండ్రి ఇచ్చిన మాట కోసం అని చెప్తూ ఉన్నారు. సో రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు తన పిల్లలిద్దరికీ కూడా సమానమైన వాటాలు ఉండాలని కోరుకున్నారని, దానికి విజయమ్మ గారే సాక్షి అని ఆమె అంటూ ఉన్నారు. సో ఈ రాజకీయ మరియు కుటుంబ డ్రామాలో బాధితురాలు ఎవరైనా ఉన్నారు అంటే అది విజయమ్మ గారే. భర్తను కోల్పోయిన తర్వాత బిడ్డల కోసం బతికిన ఆమె ఇప్పుడు వారిద్దరి మధ్య రాజీ కుదర్చలేక సతమతమవుతూ ఉన్నారు. ఆమె ఆస్తుల పంపిణీ అనేది ఇప్పుడు కేవలం ఒక కుటుంబ వ్యవహారం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అంశం అన్నమాట. సో విజయమ్మ గారు రాజీ పడి ఆస్తులను పంచుతారా లేక కోర్టు తీర్పు ఇచ్చే వరకు వేచి చూస్తారా అన్నది ఆసక్తికరం. మొత్తానికి విజయమ్మ గారి ఆస్తులు ఎక్కడున్నాయి, వాటి విలువ ఎంత అన్నదానికి సమాధానం అవి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విస్తరించి ఉన్నాయి. అండ్ వాటి విలువ వేల కోట్లు మరియు పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఈ ఆస్తుల వివాదంలో మరో కీలకమైన కోణం ఏంటంటే గిఫ్ట్ డీడ్ చట్టం అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లికి కొన్ని షేర్లను గిఫ్ట్ గా ఇచ్చారని, అయితే ఆ గిఫ్ట్ డీడ్ ను ఇప్పుడు రద్దు చేయాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. సాధారణంగా ఒకసారి ఇచ్చిన గిఫ్ట్ ను వెనక్కి తీసుకోవడం చట్టపరంగా చాలా రిస్క్ అన్నమాట. కానీ ఆ గిఫ్ట్ డీడ్ లో కొన్ని నిబంధనలు ఉంటే లేదా అది మోసపూరితంగా జరిగింది అని నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ జగన్ గారి వాదన ఏంటంటే షర్మిల తనపై తిరుగుబాటు చేసినందుకు, కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకు ఆమెకు ఆ ఆస్తులు పొందే అర్హత లేదని ఆయన భావిస్తున్నట్లున్నారు. అంటే ఆస్తుల పంపిణీ అనేది కేవలం ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని ఆయన వాదిస్తూ ఉన్నారు. దీనికి భిన్నంగా షర్మిల వాదన ఉంది. ఏంటి అంటే ఆస్తి అనేది హక్కు, ప్రవర్తనతో దానికి సంబంధం లేదని ఆమె అంటున్నారు. విజయమ్మ గారు ఈ ఇద్దరి వాదనల మధ్య తలమునకలవుతున్నారు. ఆమె తన ఆస్తులను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా చట్టపరమైన చిక్కులు మరియు రాజకీయ ఇబ్బందులు ఆమెను అడ్డుకుంటూ ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం వైఎస్ విజయమ్మ గారికి ఉన్న ఆస్తుల జాబితాను ఒకసారి మనం చూస్తే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ భవనం మరియు చుట్టుపక్కల భూమి, అండ్ బెంగళూరులోని వైట్ ఫీల్డ్ మరియు యలహంకలో ఉన్న విలువైన స్థిరాస్తులు, అండ్ అలాగే పులివెందులలోని పూర్వీకుల ఇల్లు మరియు వ్యవసాయ భూములు, అండ్ ఇడుపులపాయ ఎస్టేట్ లోని వాటాలు,
అండ్ భారతి సిమెంట్స్, సొండూర్ పవర్, సరస్వతి పవర్ వంటి కంపెనీలో ఉన్న భారీ షేర్లు అండ్ అలాగే కిలోల కొద్ది బంగారం మరియు వజ్రాభరణాలు అండ్ వివిధ బ్యాంకుల్లో ఉన్న కోట్లాది రూపాయల డిపాజిట్లు, సాక్షి మీడియా గ్రూపులో ఉన్న పెట్టుబడులు. సో ఈ ఆస్తులన్నీ కలిపితే వచ్చే విలువ సామాన్యుల ఊహకు కూడా అందదు. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఆస్తుల గొడవ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొంత నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత తల్లి మరియు చెల్లెలితో ఆస్తి గొడవ పడుతున్నారు అనే వార్త ప్రజల్లోకి వెళ్తే అది ఆయన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదం అయితే ఉంది. అందుకే ఆయన చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు షర్మిల గారు ఈ అంశాన్ని తన రాజకీయ ఎదుగుదల కోసం వాడుకుంటున్నారా అనే చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా వైఎస్ విజయమ్మ గారి ఆస్తుల పంపిణీ అనేది ఇప్పుడు ఒక ముగింపు లేని కథలా సాగుతోంది. సో ఈ కథలో హీరో ఎవరు, విలన్ ఎవరు అన్నది ప్రజల దృక్పథాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే ఒకప్పుడు ఐకమత్యానికి మారుపేరుగా నిలిచిన వైఎస్ కుటుంబం ఈ రోజు ఆస్తుల పంపకాల విషయంలో బహిరంగంగా పోరాడుకోవడం దురదృష్టకరం. విజయమ్మ గారు తన వద్ద ఉన్న ఆస్తులను ఎవరికి ఇస్తారో, ఏ ప్రాతిపదికన ఇస్తారో అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఒకవేళ ఆమె తన ఆస్తులను సమానంగా పంచితే అది ఒక పరిష్కారం కావచ్చు. కానీ ఇద్దరు బిడ్డల మధ్య ఉన్న రాజకీయ వైరం ఆ పరిష్కారాన్ని ఎంతవరకు అనుమతిస్తుందో చూడాలి. సో ఆస్తుల విలువ ఎంత ఉన్నా కుటుంబ శాంతి అనేది అంతకంటే విలువైందని విజయమ్మ గారు పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఆ శాంతి లభించడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగానే కనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు? ఈ ఆస్తుల వివాదం వల్ల ఎవరికి నష్టం? జగన్ కా, షర్మిలక లేక విజయమ్మ గారికా? కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.